కొద్ది వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరమగీతాలు గ్రంథము 8వ అధ్యాయము. పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేదుము? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పగటికాలపు వేళ మీ సన్నిధిలో ఈ విధంగా మేము కూడుకోవటానికి మీరు సహాయం చేశారు. వాతావరణాన్ని మీరు మాకు అనుకూలంగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ స్థలంలో మీ సన్నిధి మాతో ఉంచి కొద్ది మాటలు నీ గ్రంథంలో నుండి ధ్యానించడానికి సహాయం చేయండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ గీతము 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. షూలమ్మితి చెబుతున్న మాట మనము చదువుతున్నాం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేదుము? ప్రియులారా, పరమ గీతం అంటే పరలోక గీతం అని అర్థం అన్నమాట. ఈ పరమ గీతములో సంఘానికి ప్రభువుకి ఉన్నటువంటి సంబంధం ఈ పరమగీత గ్రంథములో వ్రాయబడి ఉంది. సొలొమోను యేసుక్రీస్తుకి సాదృశ్యంగా, షూలమ్మితి సంఘానికి సాదృశ్యంగా ఈ పరమగీత గ్రంథములో కనబడద్ది. కాబట్టి ఇక్కడ షూలమ్మితి అంటుంది, సంఘమై ఉన్నటువంటి షూలమ్మితి ఏమంటుందంటే, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు అంటుంది. చాలామందికి చెల్లెళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు. మన కుటుంబాల్లో అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉంటారు. అలాగే సంఘములో కూడా ప్రియులారా, పెద్ద అక్కలు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, చిన్నాన్నలు ఉంటారు, పెద్దోళ్ళు, సహోదరులు, సహోదరులు కూడా ఉంటారు. సంఘము అయినటువంటి సంఘములో ప్రియులారు, ఇక్కడ వయసు వచ్చిన షూలమ్మితి ఉంది, వయసు రాని వాళ్ళ చెల్లెలు ఉంది. ఆమె పేరు రాయలేదు, కానీ షూలమ్మితికి వయసు వచ్చింది, మరి ఆమె చెల్లెలకు వయసు రాలేదు. సహజంగా లోకంలో వివాహం చేయటానికి ఏం రావాలి చెప్పండి? వివాహం చేయటానికి ఏం రావాలి? వయసు రావాలి. వయసు రాకుండా వివాహం చేస్తారా? చేయరు. వయసు రాకుండా వివాహం చేశారనుకోండి, చేసిన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు, వాళ్ళకి జరిమానాలు విధిస్తారు. మనం చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు అంగన్వాడీ సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు ఈ బాల్య వివాహాలు అడ్డుకుంటారు. వయసు రాకుండా వివాహాలు చేస్తున్నారని అడ్డుకుంటారు. కొంతమంది దొంగతనంగా లేకపోతే తెలియకుండా చేసేవాళ్ళు ఉంటారు. కానీ మొత్తానికి వివాహానికి వయసు అనేది చాలా ప్రాముఖ్యం. మన గవర్నమెంట్ రూల్ ప్రకారం వివాహం జరగాలంటే ఆడపిల్లకి 18 నిండిపోవాలి, మగవాళ్ళకి 21
నిండిపోవాలి. 18 రాకుండా చేసినా, 21 రాకుండా మగపిల్లలు చేసినా ఊరుకోరు. కాబట్టి ఇక్కడ ప్రియులారా, వివాహానికి వయస్సు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ ఈ షోలమితి అంటుంది, నాకు వయసు వచ్చింది కానీ మా చెల్లెలకు వయసు రాలేదు. సంఘంలో వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు, వయసు రాని వాళ్ళు ఉంటారు. అంటే శరీర వయసు కాదు, ఇది ఆత్మీయ వయసు. ఆత్మీయంగా వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా వయసు రాని వాళ్ళు ఉంటారు. ఒకసారి చెప్పా కదా, సంఘంలో బుద్ధిహీనులు ఉంటారు, బుద్ధి గల వాళ్ళు ఉంటారు. గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. గొర్రెలు లాంటి వాళ్ళు ఉంటారు, మేకలు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ సంఘములో వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వయసు రాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈమెను గురించి ఆలోచించినప్పుడు వివాహ సమయం వచ్చేస్తుంది, కాబట్టి ఏం చేయాలి, మేమేం చేయాలి అని ఆలోచనలో పడింది షులమితి. వయసు రాలేదు, వివాహ సమయం వచ్చేసింది. లోకంలో వయసు రాకుండా వివాహం చేయరు, కానీ ప్రియులారా అలాగే ఆత్మీయ జీవితంలో వయసు రాకుండా కూడా వివాహానికి వెళ్ళరు, వివాహము చేయబడరు. అయితే వివాహ సమయం అనేది ప్రియులారా అది ఎప్పుడు వచ్చుదో తెలియదు. యేసుక్రీస్తు సంఘాన్ని ఎప్పుడు కలుసుకుంటాడో తెలియదు. వివాహ సమయం అంటే అదే. ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఆయన కింద ఉన్నటువంటి సంఘాన్ని కలుసుకునేటువంటి సమయమే వివాహ సమయం. కాబట్టి అది ఎప్పుడు వచ్చుద్దో తెలియదు, ఏ సమయంలో వచ్చుద్దో తెలియదు. ఇప్పుడు వర్షం పడుతుంది, ఈ టైంలో ఆయన వచ్చాడు అనుకోండి, మనం అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. వయసు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వయసు రాని వాళ్ళందరూ ఏమవుతారు, మరి విడవబడతారు. వయసు అంటే ఆత్మీయ వయస్సు, అంటే ఆత్మీయ పరిపూర్ణత. కనుక ప్రియులారా, మనం ఆలోచించినప్పుడు ఈమె విషయమై ఏం చేయాలి, వయసు రాని ఈమె విషయం ఏం చేయాలి? ఈమె సంఘములోనే ఉంది కానీ ఈమెకు వయసు రాలేదు. చాలామంది దేవుని దగ్గరకు వస్తూనే ఉంటారు కానీ వాళ్ళు పరిపూర్ణతలోనికి రాలేరు. ఇంకా పిల్లలుగానే బ్రతుకుతూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లలుగానే అటు ఇటు కొట్టబడుతూ, అటు ఇటు ఊగుల్లాడుతూ, ఇటు లోకమా ఇటు దేవుడా, ఇటు దెయ్యమా, ఇటు దేవుడా లేకపోతే పాపమా అన్నట్టుగా అటు ఇటు ఊగుల్లాడుతూనే జీవితాలని గడిపేస్తూ ఉంటారు ప్రియులారా. ఇలాంటి వారు ప్రభు వచ్చినప్పుడు, ఆ వివాహ సమయం వచ్చినప్పుడు ఇలాంటి వారు ప్రియులారా ప్రభుని కలుసుకోలేరు, భూమి మీదే విడవబడతారు ప్రియులారా. పౌలు ఇలాగ చెబుతాడు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యము వలన, ఆ పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అంటాడు. ప్రియులారా, దేవుని రుచి చూసిన ప్రతి వ్యక్తి శిశువులను పోలిన వారని ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమండి, దేవుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి, ప్రభు దయాళుడని రుచి చూడటం అంటే రక్షించబడటం, మారు మనసు పొందటం. ఇంకా మారు మనసు పొందకుండా ఈ లిస్టులోనికి రాకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. మారు మనసు పొందుకోకుండా ఏమండి అంటే ఇవన్నీ మానకుండా దుష్టత్వము, కపటము, అసూయ, దూషణ మాటలు
ఇవన్నీ మానుకోకుండా ప్రియులారా ఇంకా మార్పు లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ పేతురు మార్పు చెందిన వారి కోసం రాస్తున్నాడు. మార్పు చెందిన వారి కోసం రాస్తున్నాడు. ఇవన్నీ మానేసిన వాళ్ళ కోసం రాస్తున్నాడు. వీళ్ళతో ఏమంటాడంటే, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అంటాడు. ఆ పాలు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మీరు అపేక్షించండి అంటాడు. మరి ఒక వ్యక్తికి ఎదగటానికి, వయసు పెరగటానికి ఈ పాలు సరిపోతాయా అంటే ఈ పాలు సరిపోవు. ఇప్పుడు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 6 నెలల వరకు పాలు ఇస్తారు. ఇస్తారా? 6 నెలల వరకు పాలు ఇస్తారు. 6 నెలలు దాటిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు? ఆహారం పెడతారు, అన్నం పెడతారు. ఎందుకు? వాళ్ళు ఎదిగేదాకా, వారు పెద్ద అయ్యేదాకా పాలు తాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళకి వయసు వచ్చే వరకు కూడా పాలు తాగిస్తూ ఉంటే ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళలో బలం ఉంటుందా? వాళ్ళలో శక్తి వస్తుందా? వాళ్ళ అవయవాలు శక్తి కలిగి ఉంటాయా? ఏమండి? పాలు కంటే బలమైంది ఆహారం, అన్నం అన్నమాట. అన్నం. పాలు కంటే బలమైంది ఏంటి? అన్నం. ఇప్పుడు రక్షించబడినటువంటి వ్యక్తులు ఈ పాలతోనే సరిపోదు వాళ్ళకి. ఏ పాలు? పాలంటే యేసుక్రీస్తు ప్రేమామయుడు, యేసుక్రీస్తు దయాళుడు, యేసుక్రీస్తు కరుణామయుడు, యేసుక్రీస్తు క్షమగుణ కలిగిన వాడు, యేసుక్రీస్తు నన్ను కాపాడుతున్నవాడు, యేసుక్రీస్తు నన్ను పోషిస్తున్నవాడు, యేసుక్రీస్తు నన్ను రక్షించినవాడు. ఇలాంటి వాటిల్లోనే ఉండిపోతారు మనుషులు. ఇవి పాలు లాంటివి అన్నమాట. వీటిలో ఏ తప్పు లేదు. యేసుక్రీస్తు రక్షకుడే, యేసుక్రీస్తు దేవుడే, యేసుక్రీస్తు గొప్పవాడే, ఇవన్నీ చెబుతానే ఉంటాం. వీటిలో ఏ తప్పు లేదు. కానీ ఈ పాలతోనే సరిపోదు. మనం వీటినే జ్ఞాపకం చేసుకుంటూ, వీటినే మనం ధ్యానం చేస్తూ, ఈయనంత ప్రేమ కలిగిన దేవుడు, ఈయన నన్ను రక్షించినవాడు, ఈయన నన్ను కాపాడుతున్నవాడు, ప్రభువు నన్ను ఎంతో దీవించినవాడు, గొప్ప మేలుతో అలంకరించినవాడు అని చెప్పి ఇవి చెప్పుకుంటూనే వీటినే ధ్యానం చేస్తూ ఈ పాలతోనే మన జీవితాన్ని గడిపేస్తే ప్రియులారా ప్రయోజనం లేదు. మరి ఏం చేయాలి అంటే ప్రియులారా, బలమైన ఆహారము కావాలి. ఆత్మీయ పరిపూర్ణత లేక ఆత్మీయ వయస్సు పెరగాలి అంటే బలమైన ఆహారం కావాలి. మనకి పిల్లలకు 6 నెలలు వస్తే ఆ తర్వాత బలమైన ఆహారం పెట్టాలని తెలుసు. కానీ చాలామంది మారు మనసు పొందిన తర్వాత నేను బలమైన వాక్యంలో ఎదగాలి అనే సత్యము చాలామందికి అర్థమో కాదు. కొరింథీయులకు రాసిన 3వ పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు అందుకు ఇలా చెబుతాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. చూసారా ఎలా ఉన్నారంటే వీళ్ళు? చెప్పండి, ఎలా ఉన్నారు? పసిపిల్లల్లాగానే ఉన్నారు. అంటే ఇంకా పాలు తాగేవారిగానే ఉన్నారు. ఏమండి? యేసు ప్రభు కరుణామయుడు, దయామయుడు, రక్షించినవాడు, కాపాడేవాడు. ఆయనే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఆయనే మాకు మేలు చేస్తున్నాడు. ఇలాగ చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ ఇలాగే పసిపిల్లలుగా బ్రతికేవారుగా ఉన్నారు. ఈ పాలతోనే బ్రతుకుతున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆత్మ సంబంధమైన మెట్టులోనికి రావట్లేదు, ఆత్మ సంబంధమైన పరిపూర్ణతలోనికి రావట్లేదు. పసిపిల్లల్లాగానే, చిన్నవాళ్ళలాగానే బ్రతుకుతూ ఉంటారు. ఏమండి? అప్పుడు అంటారు కదా, కొంతమంది అంటారు, నువ్వేమైనా పసిపిల్లడవా అంటారు. చూసారా? ఏదైనా చీరాంది ఏదైనా చేశారనుకోండి, పిల్ల చేష్టలు చేశారనుకోండి,
నీకు బుద్ధి జ్ఞానం లేదా, పసిపిల్లలాగా ప్రవర్తిస్తావేంటంటారు చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన మనుష్యులుగా మనం ఉండాలి. కానీ ఇంకా పసిపిల్లలుగా ఉంటే ఎలా ఉంటారు? శరీర సంబంధులుగా ఉంటారు, ప్రకృతి సంబంధులుగా ఉంటారు. ఈ 3వ అధ్యాయంలో కిందంతా మనం చదువుతుంటే అక్కడ రాయబడద్ది శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. అంటే శరీర సంబంధులు ఎలా ఉంటారు? అక్కడే రాస్తాడు చూడండి 3వ వచనంలో, మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకునేవారు కారా? ఒక నేను పౌలు వాడను, మరి ఒక నేను అపోలు వాడని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన, చూసారా, ఆత్మ సంబంధమైన మనుషులు మారినంత కాలం ఎలా ఉంటారంటే, చెప్పండి ఎలా ఉంటారు? శరీర సంబంధులుగానే ఉంటారు, ప్రకృతి సంబంధులుగానే ఉంటారు. శరీర సంబంధులు అంటే ఎప్పుడు అసూయలతో కలహాలతో బ్రతుకుతూనే ఉంటారు. ఈ అసూయ విడిచిపెట్టాలి, ఈ కలహం పోవాలి, ఈ గొడవలు మనకెందుకు, ఈ కలహాలు మనకెందుకు అనే ధ్యాస ఉండదు, అనే ఆలోచన ఉండదు. ప్రియులారా, ఎప్పుడు చూసినా అసూయ ఒకరంటే గిట్టని పరిస్థితిలో ఎవరైనా ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అమ్మో వీళ్ళేంటి ఎలా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటారు కొంతమంది. అసూయ గిట్టనేటువంటి మనుషులు. ఎవరైనా కొంతమంది కూర్చొని నవ్వుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు బాగా నవ్వుకుంటున్నారా అనుకుంటారు. కొంత నవ్వినా తప్పే, మాట్లాడుకున్నా తప్పే. ప్రియులారా, పొలం బాగా పండినా పక్కన వాళ్ళకి గిట్టదు. వాళ్ళు ప్రియులారా గిట్టనటువంటి మనుషులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మళ్ళీ ప్రార్థనే, మందిరమే, దేవుడు దేవుడే, శరీర సంబంధమైన పరిస్థితులే. కాబట్టి మనుషులు శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులు అంటే ఏం చేస్తారు వీళ్ళు? 4వ వచనం ఉంది కదా, నేను పౌలు వాడను అపోల్లో వాడను అని అంటున్నాడు. అంటే భేదాలు చూపిస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? భేదాలు చూపిస్తూ ఉంటారు. యోధాపత్రికలో వీళ్ళ గురించి రాస్తాడు. యోధాపత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే ఈ ప్రకృతి సంబంధమైన మనుషుల గురించి రాస్తూ ఉంటాడు. చూడండి 19వ వచనంలో, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారినై ఉండి భేదములను కలగజేయుచున్నారు. ఏం చేస్తారు వీళ్ళు అంటే దురాశల చొప్పున నడుచుకుంటారు, పరిహాసకులుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో మనుషులు ఎక్కువగా భేదాలు చూపిస్తూ ఉంటారు. కుటుంబాల్లో భేదాలు, సంఘములో భేదాలు, సమాజంలో భేదాలు, భేదాభిప్రాయాలు తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి పౌలు యొక్క ఆవేదన ఏంటంటే శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా మీరు ఉండటానికి కారణం ఏంటంటే మిమ్మల్ని నేను అన్నంతో పెంచలేదంటాడు. చూడండి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మలను పెంచలేదు. చూసారా, వీళ్ళు శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా ఉండటానికి, అంటే ఆత్మ సంబంధులుగా పరిపూర్ణతలోనికి రాకపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎదుగుదల ఎలాగుందంటే అన్నంతో పెరగలేదు వీళ్ళు. అన్నం అంటే బలమైన ఆహారం, అంటే బలమైన వాక్యముతో వీళ్ళు పెంచబడలేదు, బలమైన ఆహారాన్ని వీళ్ళు భుజించలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఇదే చూద్దాము. 5వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే పౌలు ఇక్కడ కూడా అంటాడు కదా, చదవండి 5వ అధ్యాయము. అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవభక్తులలో మొదటి మూలపాఠములను మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ
బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీళ్ళను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును. చూసారా, వయసు వచ్చిన వారు అనే మాట, దానిపై 2వ అంకెను చూసారా, కింద ఏముంది? పరిపూర్ణులు అనే మాటను చూసారా. ఓ హెబ్రీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలారా, మీరు ఇంకా పాలు తాగుతూ పసిపిల్లలుగానే ఉన్నారు. కొంతమంది చూసారా, వారు ఎదగరు, వయసు పెరగదు, ఆత్మీయ వయసు పెరగదు. అలాగే ప్రియులారా, పసిపిల్లలుగానే బ్రతుకుతారు. ఏది మేలో ఏది కీడో ఆలోచించరు. ఏమండి, ఆత్మీయ వయసు అనగా పరిపూర్ణతలోనికి రాలేక అలాగే ఉంటారు. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు అనుకోండి, 1వ తరగతి చదివేవాళ్ళు ఏమవుతారు? 2వ తరగతిలోకి వెళతారు. 2వ తరగతి చదివేవాళ్ళు ఏమవుతారు? 3వ తరగతిలోకి వెళతారు. అలాగా 3వ తరగతి చదివేవాళ్ళు మళ్ళీ 4లోకి వెళ్తారు, 4 5లోకి వెళతారు, 5 6లోకి వెళతారు. ఇలాగా ప్రియులారా, ఆ చదువులో ఏముంటుంది చెప్పండి? ఒక క్లాసు నుండి మరొక క్లాస్కి ప్రమోట్ చేయబడుతున్నారు, ఒక క్లాసు నుండి మరొక క్లాస్కి వెళ్ళిపోతున్నారు. మరి ఆత్మీయతలో ఎందుకు ఎదగట్లేదు మనుషులు అంటే, వీళ్ళకి బలమైన ఆహారము అవసరం లేదు. ఏమండి, బలమైన ఆహారము లేక బలమైన వాక్యము తినరు వీళ్ళు. బలమైన వాక్యము తినరు. ఏమండి, బలమైన వాక్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదంటాడు, ప్రభువా నాయందు నీకు ఆయుష్కరమైన మార్గము, నాయందు ఉన్నది దాన్ని తీసివేయమంటాడు. ఏమండి, బలమైన ఆహారం అంటే నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నానంటాడు. నే నీతి మార్గములను అనుసరించినట్లు నాకు బుద్ధి దయచేయమంటాడు. ఇలాగా ప్రియులారా, ఆ బలమైనటువంటి మాటలు, ఏమండి, బలమైనటువంటి వాక్యము మనుషులు స్వీకరించినప్పుడు, బలమైన వాక్యాన్ని మనుషులు భుజించినప్పుడు, వాక్యం అంటే ఆత్మీయ ఆహారం కదా, ప్రార్థన చేస్తారు కదా కొంతమంది, ఆత్మీయ ఆహారం మీరు మాకు అనుగ్రహించండి అంటారు కదా. ఎప్పుడు చూసినా మొదటి మూలపాఠాలు 3వ తరగతిలో నేర్చుకుంటూ ఉంటే, వాటినే పఠిస్తూ ఉంటే ఏమి ఎదుగుతారు చెప్పండి? ప్రభు వచ్చేవారు కూడా అలాగే ఉంటే, ఏమండి, వివాహ కాలము అనగా ప్రభు కలుసుకునే వారికి అలాగే ఉంటే ఏమైపోతాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు కూడా చెబుతున్నాడు, నీతి వాక్య విషయములో అనుభవ జ్ఞానము లేని మనుషుల్లాగా మనం ఉండకూడదు. నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేని వారిగా మనం ఉండకూడదు. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, వారికి నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానము ఉండదు. ఏమండి, బాప్తిసం పొందుతారు కొంతమంది, అది కూడా పొందరు అనుకోండి, కొంతమంది పొందుతారు కానీ పొంది ఆ నీతి వాక్య విషయంలో ఎదగడానికి ప్రయత్నం చేయరు. దేవుని వాక్యాన్ని చదవరు, దేవుని వాక్యాన్ని లోతుగా వినరు, దాన్ని లోతుగా ధ్యానం చేయరు. ప్రియులారా, అలాగా నామకార్థమైన పరిస్థితుల్లో కొట్టుకుపోతూ ఉంటారు. నామకార్థమైన స్థితిగతులు అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇలాంటి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా ఇలాగా పరిపూర్ణతలోనే రాకుండా జీవించే మనుషులు, వీళ్ళ విషయమై వివాహ సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏమండి, షోలమిత అంటుంది, వివాహ సమయం వచ్చేస్తుంది, ఏం చేయాలి నా చెల్లెల విషయంలో అంటది. ఏం చేస్తుంది? వదిలేస్తుంది. ఏమండి, ప్రభు వచ్చినప్పుడు ప్రియులారా, ఆయనతో కలుసుకోవటానికి ఆ పరిపూర్ణత లేకపోతే ప్రియులారా, ప్రతి మనుష్యుడు విడవబడతాడు. ప్రభువా, నేను ఎప్పుడో నమ్ముకున్నాను కదా,
అంటే అక్కడ కుదరదు. కాబట్టి పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఆత్మ సంబంధమైన మనుషులుగా మారాలి. ఈ కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అదే రాయబడింది కదా, ఆత్మ సంబంధమైన మనుషులుగా ప్రియులారా మారవలసి ఉన్నది ప్రియులారా. ఏమండి? కాబట్టి ఆత్మ సంబంధమైన మనుషులు ఎలా ఉంటారంటే అనగా పరిపూర్ణులు ఎలా ఉంటారో 3-4 మాటలు చెప్పుకుని మనం ముగించుకుందాం. చూడండి, ఆత్మ సంబంధమైన మనుషులు ఎలా ఉంటారంటే, పరిపూర్ణులైనటువంటి మనుషులు ఎలా ఉంటారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. చూడండి, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడంట? అన్నిటినీ, చెప్పండి, అన్నిటినీ వివేచించటం అంటే అన్నిటిని గూర్చి ఆలోచన చేస్తాడు. అర్థమవుతుందా? అన్నిటిని గూర్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఈ భూమి మీద నా జీవితం ఎలాగా, నేను ఎలాంటి స్థితిగతిలో ఉన్నాను, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఈ బిడ్డల విషయం ఏంటి, ఈ కుటుంబ విషయం ఏంటి, నా జీవితం ఏంటి, ఇదిగో నేను ఎక్కడికి పోతున్నాను, ఎక్కడున్నాను, ఎక్కడికి వెళుతున్నాను. ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి కూడా ప్రియులారా తన్ను తాను స్వపరీక్ష చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా? మరి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకొని ఆలోచించేటువంటి స్థితిగతుల్లో బ్రతుకుతున్నారా? మనుషులకు శరీర సంబంధమైన వాటి మీద ఉన్న మనస్సు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండదు. ఆత్మ సంబంధమైన వాటి మీద మనుషులు ఉండట్లేదు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి కూడా అన్నిటినీ వివేచిస్తాడు. లోకాన్ని గురించి ఆలోచించినట్లుగా, ఏమండి, కుటుంబాన్ని గురించి ఆలోచించినట్లుగా ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించేవారు, వివేచించేవారు ఎవరైనా ఉన్నారా? ఏమండి, నేను ఒక ఆమెను అడిగాను, మీరు ప్రార్థనకు రావట్లేదు, ఎన్ని వారాలు అయిపోయిందంటే అత్తనయ్య అంటుంది ఆమె. శరీర సంబంధమైన దాని గురించి ఆలోచనే కానీ ఆత్మీయ సంబంధమైన ఆలోచన ఏమైనా ఉందా? రక్షించబడ్డారు కానీ ప్రియులారా ఆత్మ సంబంధమైన దాని గురించి వివేచించేటువంటి ఆ జ్ఞానం, ఆలోచన, ఆ గ్రహింపు, నేను ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని ఆలోచించే మనుషులు ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపూర్ణులు ఆత్మ సంబంధమైన వాడు అలాంటి స్థితిలో ఉంటారు. అంతేగాని పరిపూర్ణులు కాని వారు శరీర సంబంధాలుగా, ప్రకృతి సంబంధాలుగా కొట్టుకుపోతూనే ఉంటారు. రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు కూడా కొట్టుకుపోతారు. ఆయన దగ్గరికి చేరటానికి అవకాశము ఉండదు. రోమీయులకు రాసిన పత్రిక, ప్రియులారా చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఆత్మ సంబంధమైన వారు శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారంట. చారు ఆత్మ సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు, శరీరానుసారులు శరీర సంబంధులు శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు. ఇక మనసంతా దాని మీదే ఉంటుంది. ఏమండి, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు, ఆత్మ విషయాల మీద మనసు ఉండదు. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి, ఆయన రాజ్యం కొరకు బ్రతకాలి. ఏమండి, ఇలాంటి ఆ మనసు ఉండదంట. ఆత్మ సంబంధమైన వారికి ఆత్మ విషయాల మీదే మనసు ఉంటుందంట. బైబిల్లో మనకి 2 ఉదాహరణ కనపడతారు. అబ్రహాము, లోతు ఉన్నారు. అబ్రహాము ప్రభుని నమ్ముకున్నాడు, లోతు కూడా ప్రభుని నమ్ముకున్నాడు. అబ్రహాము ఆత్మ సంబంధిగా జీవిస్తున్నాడు,
లోతు శరీర సంబంధిగా జీవిస్తున్నాడు, ప్రకృతి సంబంధిగా జీవిస్తున్నాడు. ప్రియులారా, వాళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటంటే చూడండి, ఆది కాండంలో మనం చూసినప్పుడు వీళ్ళిద్దరిలో తేడా మనకు కనపడింది. 13వ అధ్యాయం ఆది కాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి తేడా ఏంటో మనం చూస్తాం. చూడండి 10వ వచనం చదువుతాం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణము నాశనము చేయక మునుపు సోయేరుకు వచ్చు వరకు అంత యెహోవా తోటవలను ఐగుప్తు దేశములను నీలుపారు దేశమైండెను. కాబట్టి ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానికి పోయాడు, లోతేమో సొదొమ గొమొర్రాకు పోయాడు. ఈయనకేమో సొదొమ గొమొర్రా పట్టణం కనపడుతుంది, అబ్రహాముకేం కానాను కనపడుతుంది. కానాను అంటే అది పరలోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఏమండి, మరి సొదొమ గొమొర్రా పట్టణం అంటే లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇద్దరు విశ్వాసం గల వాళ్ళే, ఇద్దరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. కానీ లోతు ఆయన కన్నులకి యొర్దాను ప్రాంతము, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంతో చక్కగా కనబడుతున్నాయి. 13వ వచనం ఏముంటుందంటే 13:13లో సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులునై ఉండిరి. దేవుని దృష్టికి ఎలాగుంది ఇది చెప్పండి? సొదొమ గొమొర్రా పట్టణం దేవుని దృష్టికి ఎలాగుంది? ఏమండి చెబుతున్నారా? ఎలాగుంది? దేవుని దృష్టికేమో ఆ ప్రజలు బహుపాపులుగా ప్రాంతం అంతా చెడిపోయిన ప్రాంతంగా కనపడుతుంది. మరి లోతు దృష్టికి ఎలా కనపడుతుంది? ఏమండి, చక్కగా ఏదేను తోటలాగా ఐగుప్తు దేశంలాగా కనబడుతుందంట. చూసారా, కొంతమందికి లోకం అలాగే ఉంటుంది. లోకం ఎంత బాగుంటుందో లోకాన్ని విడిచిపెట్టి రారు. అందుకని లోకంలో ఉన్నటువంటి ఆ వేషాలు, లోకంలో ఉన్నటువంటి ఆడంబరాలు, ఆ పరిస్థితులు, వాటిని విడిచిపెట్టి బయటికి రారు. లోకంలో ఉన్నటువంటి ఆచారాలు విడిచిపెట్టి బయటికి రారు. అవే వాళ్ళకి మంచిగా కనపడతాయి, అవే కనపడతాయి. ప్రభు దృష్టికేమో దుష్టులను పాపులుగా కనబడుతున్నారు, నాశనానికి సిద్ధంగా ఉన్నారు. మరి లోతు దృష్టికి ఎలా కనబడుతున్నారంటే ఐగుప్తు దేశంలాగా సస్యశ్యామలమైన ప్రదేశంగా కనపడుతుంది. ఏదేను తోటలా కనపడుతుందంట. ఏదేను తోట అంటే దేవుని తోట. ఎంత చూసారా, పచ్చకాలతోడు పెట్టుకున్నవాడికి ఎప్పుడు మనుషులందరూ పచ్చ కలపడ్డట్టుగా బ్లూ కలతోడు పెట్టుకున్నారనుకోండి, మనుషులందరూ బ్లూగానే కనపడతా ఉంటారు. ప్లెయిన్ కలతోడు పెట్టుకున్నారనుకోండి, అంత క్లియర్గా కనపడుతుంది. ఈ లోతుకి ప్రియులారా, ఈయన శరీర సంబంధమైన వ్యక్తి. ఎంతసేపు ఈయనకి ఏం కావాలంటే డబ్బుల కోసం, ఆస్తి కోసం గొడవలు కావాలి. ఇక్కడే గొడవలు అయిపోయినాయి. 13వ అధ్యాయంలో 8వ వచనంలో కలహాలు అయిపోయినాయి. కలహాలకి రేగారు లోతు ఆ పని మనుషులు. వీళ్ళిద్దరు వచ్చారు. కలహాలు రేగిపోయేసరికి ఇద్దరు పెద్దోళ్ళు వచ్చారు, అబ్రహాము లోతు వచ్చారు. కాబట్టి ప్రియులారా, లోతు ఆత్మ సంబంధమైనటువంటి ఆ కానాను ప్రదేశాన్ని కోరుకోవాలి. అబ్రహాముతో అప్పటిదాకా వచ్చినవాడు ఆయన సహవాసాన్ని విడిచిపెట్టుకోండి, ఆయనతో కోరుకోవాలి. కానీ ఈయనేం కోరుకున్నాడు? నాశనం అయిపోయేటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకున్నాడు. మనుషులకి నాశనం అయిపోయే కావాలి, కానీ నిలిచే అవసరం లేదు. శాశ్వతంగా స్థిరంగా నిలిచేటువంటి ప్రభు రాజ్యాన్ని గురించిన ఆలోచన మనుషులకు ఉండదు. అబ్రహాము ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుకనే ప్రియులారా, ఆయన కానాను ప్రదేశాన్ని కోరుకుని కానానులో ప్రవేశించాడు. ఏమండి, ఈ రోజున మనము ఏది ఆశిస్తున్నాం? సొదొమ లాంటి లోకాన్ని ఆశిస్తున్నామా? ఈ లోతు శరీర సంబంధమైన వ్యక్తి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి. ప్రియులారా, ఇతను
సొదొమ గొమొర్రా పట్టణము కోరుకున్నాడు. దానిలో వ్యాపారం ఉంది, దానిలో ప్రియులారా అన్ని వ్యవహారాలు ఉంటాయి, విచ్చలవిడి జీవితాలు ఉంటాయి, కాబట్టి అదే బాగుందనుకున్నాడు ఆయన. ఏమండి, అబ్రహాముతో ఉండడానికి ఇష్టపడలేదు, ఆత్మ సంబంధమైన వ్యక్తితో ఉండడానికి ఇష్టపడలేదు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడలేదు. ఈ రోజున చాలామంది ప్రభు దగ్గరకు వస్తారు కానీ లోతులాగా పసిపిల్లల్లాగానే బ్రతుకుతారు. పసిపిల్లలు అంతే. పసిపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళకి తెలియదు, మంచి ఏదో తెలియదు, చెడ్డేదో తెలియదు, మేలేదో తెలియదు, కీడేదో కూడా తెలియదు. ఏది మేలో ఏదో కీడో కూడా తెలియదు. కారణం ఏంటంటే వివేచించరు, ఆలోచించరు. గుడ్డో మెల్లాగా అలాగా పోతానే ఉంటారు. గుడ్డు ఎదు చెవిలో పడినట్టుగా అలాగా పోతానే ఉంటారు. పోయి ఎక్కడో దెబ్బలు తింటారు, తిప్పలు పడతారు. చివరాఖరికి ఆ వివాహంలో కూడా ప్రవేశించరు. ఏమండి, ఆ పరిశుద్ధమైన ప్రభు సంఘాన్ని కలుసుకునేటువంటి వివాహములు కూడా కలుసుకొనరు ప్రియులారా. కాబట్టి అబ్రహాము ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచాడు. ఇదిగో ఈయనైతే లోతు అయితే శరీర సంబంధమైన వాటి మీదే మనసు ఉంచాడు. ఏం బాగుపడ్డాడు చెప్పండి? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు, కుటుంబాన్ని అంతా కూడా నాశనము చేసుకున్నాడు. 2 ఆడపిల్లలు, వీళ్ళు భార్యాభర్తలు ప్రియులారా లోక సంబంధమైన వ్యక్తులుగా జీవించి లోకాశలు కలిగి బ్రతుకుతూ దేవునికి దూరమైపోయి వారి జీవితాల్లో ప్రియులారా చివరాఖరికి భూమి మీదకి భయంకరమైన సంతానాన్ని తీసుకొచ్చారు. మోయాబీని తీసుకొచ్చారు, అమ్మోనీని తీసుకొచ్చారు. భయంకరమైన విగ్రహార్థికులు భూమి మీద పుట్టారన్నమాట. కాబట్టి ప్రియులారా మనము ఆత్మ సంబంధమైన మనుషుల వలె మనం ఉండాలి కానీ ఇంకా శరీర సంబంధులైన ఆ ప్రకృతి సంబంధమైన మనుషులుగా మనం ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, ఆత్మ సంబంధమైన ప్రతివాడు వివేచిస్తాడు. ఆత్మ సంబంధమైన ప్రతి మనుషులు ఆత్మ విషయాల మీదే మనసు ఉంచుతారు. ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతున్నారా? మరి ఏమండి, ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతున్నారా? ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి, వాక్యమును చదువుకోవాలి. ఏమండి, వాక్యం కొరకు సిద్ధపడాలి, ప్రభువులో ఎదగాలి. ఇలాంటి ఆత్మ విషయాల మీద ఏమైనా మనసు ఉంటుందా? నేను పరమకాణంలో ప్రవేశించాలి, నేను ఎలాగుంటే పరమకాణంలో ప్రవేశించగలనా? నేను ఇంకా లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే పరమకాణంలో ప్రవేశించగలనా? ఆ ప్రభువు నేను కలుసుకొనగలనా? ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆ మనస్సు లేకపోతే ఇంకా నీవు పసిపిల్లల వలె ఉన్నావనేది అర్థము. కొంతమంది ఉంటారు, ఏమండి, వారి ప్రార్థనలో, వారు చేసే ప్రార్థనలో ఇదే వాక్యంలో కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, 8వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుందంటే, ఆత్మ సంబంధులు అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటారంట. చదవండి. దేవుని ఆత్మచేత కుమారులు అనబడతారు. ఏలనగా మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను మనం పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిమి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటారంట. ఆత్మ సంబంధులు ఏం చేస్తారు చెప్పండి? అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటారు. ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అబ్బా అంటారా అనరా? ఏదైనా కాలిందనుకోండి, అబ్బా అంటారా అనరా? ఎవరైనా కొట్టారనుకోండి, అబ్బా అంటారనరా? ఏమండి, మరి ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం పిలువబడితే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుకోలేమా? ప్రభువా నాకు ఈ బాధ ఉంది నాయన, ప్రభువా నీలాంటి దుస్థితిలో ఉన్నాను, ప్రభువా అయ్యో నాయన అని అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుకుంటామా? మొరపెట్టుకోలేమా? ఏమండి, ఆత్మ సంబంధులు
అబ్బా తండ్రిని మొరపెట్టుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన మనుషులుగా మనము ఈ లోకంలో బ్రతికితే మనము దేవుని దృష్టికి పరిపూర్ణులుగా ఉంటాం. ఇంకా శరీర సంబంధులుగా మనం బ్రతికితే అబ్బా తండ్రిని మొరపెట్టుకునే అనుభవం మనకు ఉండాలి. ఏమండి, భక్తులు బోలంతమంది బైబిల్లో మొరపెట్టి దేవుడిచ్చేటువంటి గొప్ప ప్రతిఫలాలను పొందారు. ఏమండి, మనం మొరపెట్టడానికి ఇష్టపడకపోతే మనం ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉన్నట్టు అన్నమాట. చిన్నపిల్లలు ఎలాగుంటారు? వాళ్ళు మొరపెట్టలేరు, వారు ప్రార్థించలేరు, ఏమైంది అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు. ప్రియులారా, మనము అబ్బా తండ్రిని మొరపెట్టుకునే అనుభవంలోనికి రావాలి, ప్రార్థన అనుభవంలోనికి మనం రావాలి. ఏమండి, అలాంటి వారే పరిపూర్ణులుగా బైబిల్లో మనకి కనబడతారు ప్రియులారా. కనుక ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద మనసుంచుతారు. ఆత్మ సంబంధులు ఏమండి వివేచిస్తారు, అన్నిటిని వివేచిస్తారు. ఆత్మ సంబంధులు మొరపెడతారు. గలతీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఆత్మ సంబంధులు ఒక క్రమాన్ని కలిగి ఉంటారని పౌలు రాస్తాడు. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆత్మ సంబంధులు ఎలాగుంటారు? ఒక క్రమాన్ని కలిగి ఉంటారు. ఏవండి, ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది, క్రమమైనటువంటి జీవితం కలిగి ఉంటారు. ఇశ్రాయేలీయులు వాళ్ళు అక్రమంగా క్రమము లేకుండా బ్రతికారు, విచ్చలవిడిగా బ్రతికారు. మోషే నాయకుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విచ్చలవిడి జీవితాన్ని బ్రతికారు. అందుకే కదా ఆ నిర్గమకాండం 32 అధ్యాయంలో వాళ్ళు దేవతను చేసుకొని వాళ్ళు పండగ చేసుకుంటారు. ఏమండి, ఇప్పుడు కూడా క్రైస్తవ్యంలో చాలామంది పండగలు చేస్తారు. ఏమండి, పండగలతో బ్రతుకుతూ ఉంటారు, పండగలతోనే జీవిస్తూ ఉంటారు. వెచ్చలవిడి జీవితం అయిపోయింది. ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఒకసారి చెప్పే కదా, వెచ్చలవిడిగా బ్రతకడానికి వాళ్ళు ఇష్టపడిపోయారంట. ఒక క్రమము లేదు. ఏమంటే, క్రమాన్ని కలిగినటువంటి దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థించేది లేదు, ప్రభుని ఆరాధించేది లేదు. ఐగుప్తులో చెప్పటం మాత్రం ఏం చెప్పారు? మా దేవుడని యెహోవాని మేము సేవించాలి, మేము అరణ్యంలోనికి వెళ్ళిపోవాలి అంటారు అక్కడ. కానీ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడైనా సేవించారనేది కనపడదు మనకి. దేవతను సేవించారు, తాగి తిని గొంతులేసి విచ్చలవిడిగా బ్రతికారు ప్రియులారా. అందుకే చాలామంది సంహరించబడ్డారు. ప్రియులారా, కానాను దేశంలో ప్రవేశించిన వారు ఎవరంటే 20 సంవత్సరాల లోపున్న వాళ్ళే ప్రవేశించారు. కానీ 20 సంవత్సరాల లోపున వాళ్ళు ప్రవేశించారు, కానీ 20 సంవత్సరాల దాటిన వాళ్ళు రాలిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకు క్రమము లేదు. 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే కానానులో ప్రవేశించారు. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని కానాను తీసుకువెళతానని. కానీ వీళ్ళ జీవితాల్లో ప్రియులారా 40 సంవత్సరాలు వాళ్ళు క్రమం లేకుండానే బ్రతికారు. ఏమంటే, మనకెంత వయసు వచ్చినా ప్రియులారా, మనకి ఎన్ని సంవత్సరాలు మనము జీవిస్తున్నప్పటికీ కూడా మనకు క్రమం లేకపోతే ఏమంటే దేవుడు మెచ్చడు. మనం ఆత్మ సంబంధులుగా ఉండటానికి అవకాశం లేదు. ఒక క్రమం ఉండాలి, ప్రభు దగ్గర మనకు ఒక క్రమం ఉండాలి. ఏమండి, మన కుటుంబంలో ఒక క్రమం ఉండాలి. మనము ఈ జీవన శైలిలో బ్రతుకుతున్నప్పుడు ఒక క్రమాన్ని కలిగి మనం బ్రతకాలి. అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి ఏమంటాడు? పొండి అంటాడు. అక్రమం చేయవారలారా నా యొద్ద నుండి పొండి అంటాడు.
అదేంటి ప్రభువా ప్రభువా ప్రభు అని మిమ్మల్ని పిలిచాం కదా, మమ్మల్ని బొమ్మంటావు ఏంటంటే మేము దెయ్యాలను వదలగొట్టాం కదా, రోగులను బాగు చేసాం కదా. అదేంటి ప్రభువా అంటే మీరు ఏ దెయ్యాలను వదలగొట్టినా పాస్టర్లు కాదు సుమా, విశ్వాసులకే దేవుడు దెయ్యాలను వదలగొట్టే అధికారం ఇచ్చాడు. బైబిల్ ఉంటుంది కదా, రోమపత్రిక 16వ అధ్యాయంలో 17, 18 వచనాల్లో ఉంటుంది కదా, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి అని ఉంటుంది. పాములు ఎత్తిపట్టుకుంటారు, భుజంగములు త్రొక్కుతారు, అలాగే దెయ్యాలను వదలగొడతారు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు బాగుపడతారు. కాబట్టి వీళ్ళు అంటున్నారు, మేము దెయ్యాలను వదలగొట్టాం కదా, మేము రోగులను బాగు చేసాం కదా. మత్తయి సువార్తలో కూడా ఉంటుంది ఈ మాటలు, ప్రభువా ప్రభు అని మేము పిలిచాం కదా. 7వ అధ్యాయము 22 ఆ దినమందు అనేకులను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామ అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, ఆక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెబుతాడంట. ఒక క్రమం అనేది లేకపోతే ప్రవచించారు, ప్రార్థన చేశారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, కానీ మీకు ఒక క్రమము లేదు. మీకు ఒక క్రమం లేదు, మీ జీవితానికి ఒక క్రమము లేదు. నా దగ్గర ఒక క్రమం కలిగి రాలేదు, మీరు క్రమము కలిగి భక్తి చేయలేదు. కాబట్టి మీరు ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా పాలు తాగేవారిగానే ఉన్నారు. కాబట్టి మీరు పొండే అవతల పొండి అంటాడంట. ప్రియులారా, ఆత్మ సంబంధమైన మనుషులు ఒక క్రమాన్ని కలిగి ఉంటారు. ఆత్మ సంబంధమైన మనుషులు ప్రియులారా అన్నిటిని వివేచిస్తారు. ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ విషయాల మీద మనసుంచుతారు. ఓసారి చెప్పాను మీకు, ఒక ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఆ తల్లి అతని దగ్గరికి వచ్చి, ఎక్కడో కాదు మన జిజ్జివారం ప్రార్థనా మందిరంలో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ తల్లి వాడి దగ్గరికి వచ్చారా, నువ్వు ముసలోడువా ప్రార్థన చేస్తున్నావు అంటదంట. ఏమంటుంది? మీరు కూడా ఏమంటారు? రక్షణ పొందండి, ప్రార్థన చేసుకుంటే ఏమంటారు మీరు? మాకు ఇంత వయసు ఉందండి ఇంకంటారు కొంతమంది యవనస్తులు. ఏమండి అవంటుంది కదా, నువ్వు ముసలోడువా ప్రార్థన చేసుకున్నా అంటే ఆ ఉద్దేశం ఏంటి చెప్పండి? ముసలోళ్ళే ప్రార్థన చేసుకోవాలి, ముసలోళ్ళు రేపు మా పోయేవాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. ఏమండి మిగిలిన అవసరం లేదు. సంక్రాంతి పండుగ వస్తే అందరూ కుర్రోళ్ళందరూ ఎడ తిరుగుతున్నారు, నువ్వు ఎడ తిరుగుతున్నావు? మనుషులు కావాలి, ఏం కావాలి? సంబరాలు, ఇవే కావాలి. డ్యాన్సులు, సంబరాలు, ఈ ఆడంబరాలే కావాలి, ఆడంబరాలే కావాలి. వీటితోనే కాలము గడపాలి. ప్రియులారా, ఆ కుర్రోడు చక్కగా ప్రార్థన చేసుకుంటూ అతను మంచిగా బ్రతకడానికి దేవుడు అతని మందిరాన్ని తీసుకొస్తే ఆమె ఏమంటుంది? ఆంధ్రాలో తిరుగుతుంటే అంటే ఆమె ఉద్దేశం ఏంటి? బాగుపడాలనా నాశనం అవ్వాలనా? ఆమె బాగుపడింది అయితే బాగుపడేటట్టుగా ఆలోచన చేస్తుంది. ఆమె బాగుపడిన మనిషి కాదు ఆ మహాతల్లి. ఆమె ఒక శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వ్యక్తి. ప్రభు అంటే ఏదో అవసరం కోసం వాడుకునే రకం అన్నమాట. మళ్ళీ ఆమె బాగా పోతే నూనె చేస పట్టుకు వస్తుందంట. కానీ పిల్లోడు ప్రార్థన చేసుకుంటుంటే అలాగంటుందంట. ఇలాంటి దౌర్భాగ్యులు ఎంతమంది ఉంటారు? పిల్లలు ప్రార్థన చేసుకుంటే బాగుపడతారనే మనసు ఉండదు కొంతమందికి. వాళ్ళు విచ్చలవిడిగా బ్రతికినా అలాగా ఇష్టపడుతూనే ఉంటారు. ఏమండి అసలు వీళ్ళు చేయరు. ముందు వీళ్ళ దగ్గర ఉంటే ఆ మంచి ఆ నడవడికి వీళ్ళ దగ్గర ఉంటే పిల్లలను కూడా అలాగా నడిపిస్తారు. ఈమె దగ్గర లేదు కాబట్టి ఆ విలువేంటో అర్థం కాలేదు ఆమెకి. అతను మాత్రం కదలకుండా, ఆ తల్లి మాట లెక్క చేయకుండా అలాగే ప్రార్థన చేసుకున్నాడు.
ఈ రోజున ఒక గొప్ప సేవకుడు అయ్యాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఏమండి, ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు? కుటుంబాన్ని క్రమంలో నడిపించుకునే వ్యక్తులుగా, జీవితాలను క్రమంలో నడిపించుకునే వ్యక్తులుగా లేకుండా ఎంతమంది బ్రతుకుతున్నారు? ఏమండి, చాలామంది మా కుటుంబాలు ఎలా ఉన్నాయి, మా కుటుంబాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి. మరి నీకు క్రమం లేదు, ఇష్టానుసారంగా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి రావడానికి ఒక క్రమం ఉండదు, పోవడానికి ఒక క్రమం ఉండదు, బైబిల్ చదువుకోవడానికి ఒక క్రమం ఉండదు, ఆత్మీయంగా ఎదగడానికి ఒక క్రమం ఉండదు. ఏమండి, ఇది కూడా ఏదో మతాల్లో ఇదొక మతం అన్నట్టుగా, గ్రంథాలు ఇదొక గ్రంథం అన్నట్టుగా ఏమండి చాలామంది దుష్ట ఆలోచన కలిగి ఉంటారు. అయ్యో, ప్రభు దగ్గర నేను క్రమాన్ని కలిగి ఉంటే నాకెంతో మేలు జరుగుద్ది, ప్రభు దగ్గర నేను క్రమాన్ని కలిగి ఉంటే ఆ వివాహంలో ప్రభుతో నేను ఉంటానే, నేను పరిపూర్ణతలోకి వెళతానే అనే ఆలోచన చాలామందికి లేదు. అందుకే చాలామంది పరిపూర్ణతలోనికి రావటానికి ఏమండి ఇష్టపడరు, అక్రమంలోనే బ్రతుకుతూ ఉంటారు. ఏమండి, ఎంతకాలం అలా బ్రతుకుతారు? వయసు పెరిగిపోతున్నా, దినాలు గడిచిపోతున్నా, సమయాలు ముందుకు వెళ్ళిపోతున్నా, దేశంలో ప్రపంచంలో పరిస్థితులన్నీ తలకిందులైపోతున్నా, ఎంతకాలం ఇలాంటి బ్రతుకులు చెప్పండి? ఎంతకాలం? ప్రభు ఈ సమయాన్ని వస్తే ఆ వివాహములో నువ్వు పాల్గొనగలవా? పరిపూర్ణతలోనికి వెళ్ళగలవా? దైవభక్తి అంటే నీ ఇష్టానుసారంగా చేసేది కాదు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేసుకుంటానంటే కుదరదు. అక్కడ దేవుని వాక్య ప్రకారంగా నీవు చేయవలసి ఉన్నది. అప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతాలను చూస్తావు, నీ జీవితంలో గొప్ప మేలును చూస్తావు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఉండటానికి అవకాశము ఉంటుంది. ప్రియులారా, ఇంత పెద్ద బైబిల్ మనకి ఎందుకు ఇచ్చాడు? మన ఇష్టానుసారంగా మనం జీవించటాక చెప్పండి. ఈ మందిరాలు ఎందుకు ఇచ్చాడు? సేవకులు ఎందుకు ఇచ్చాడు? మనం విచ్చలవిడిగా బ్రతకడానిక? ప్రియులారా, పరిపూర్ణతలోనికి రావాలి. ఏమంటే వయసు పెరగాలి. వయసు పెరగకపోతే ఇంకా మరుగుజ్జుతనంలోనే ఉంటే, ఇంకా పసిపిల్లల్లాగానే ఏమీ తెలవనట్టుగా ఉంటే, ప్రియులారా, ప్రభు వచ్చినప్పుడు మనము త్రోసివేయబడతాము. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఇంకా ఆమెకు వయసు రాలేదు, వివాహ సమయం వచ్చింది, ఆసన్నమైంది. ఆమె విషయంలో ఏం చేయాలి? నీవు పరిపూర్ణతలోనికి రావాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నీవు మారాలి. ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరూ. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకోండి. అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మేము బ్రతకాలి నాయన. పరిపూర్ణులుగా మమ్మలను చేయండి ప్రభువా. విశ్వాసములో పరిపూర్ణులుగా, వాక్యములో పరిపూర్ణులుగా, ప్రార్థనలో పరిపూర్ణులుగా, నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే, ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్లుగా ఉన్నాం ప్రభువా. ఎదగలేని స్థితిలో బ్రతుకుతున్నాము నాయన. నీ బలమైన వాక్యము చేత మేము బలపరచబడాలి, లోతైన సత్యములోనికి మేము నడిపించబడాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. క్రమమైన జీవితం మాకు ఇవ్వండి ప్రభువా. ప్రార్థన చేసుకోండి అమ్మా, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడు అయిన తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ పగటి వేళ మీరు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు ప్రభువా. సంఘములో వయస్సు రానివారు, వయస్సు వచ్చిన వారు, పరిపూర్ణులు కాని వారు ఉన్నారుగా ప్రభువా. గోధుమలు గురుగులు లాంటి వారు ఉన్నారు ప్రభువా. మేకలు గొర్రెలు లాంటి వారు ఉన్నారు ప్రభువా. నీతిమంతులు అనీతిమంతులు ఉన్నారు ప్రభువా. అయ్యా, మేము వయసు వచ్చిన వారిగా పరిపూర్ణులుగా మీ ఎదుట మేము నిలబడాలి ప్రభువా. వివాహ సమయంలో మిమ్మల్ని మేము కలుసుకోవాలి ప్రభువా. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి. సిద్ధపాటు దయచేయండి నాయన. ఆత్మ సంబంధమైన వాడన్నిటినీ వివేచిస్తాడని చెప్పావు.
ఆత్మ సంబంధమైన వారు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారని చెప్పావు. ఆత్మ సంబంధమైన వారు ప్రార్థన చేస్తారు, మబ్బా తండ్రిని మొరపెట్టుకుంటారని వాక్యంలో రాయబడింది. ఆత్మ సంబంధమైన వారు క్రమాన్ని కలిగి ఉంటారని నీ లేఖనంలో రాయబడింది. అలాంటి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఇంకా రక్షణ పొందక ఇంకా పసిపిల్లల వయసులోకి రాని వారు చాలామంది ఉన్నారు ప్రభువా. ఇంకా బయటికి రాని వారు చాలామంది ఉన్నారు. వారిని కూడా దర్శించండి. పసిపిల్లల వలె కాక ఎదిగిన వారి వలె పరిపూర్ణ వలె ప్రతి వారు బ్రతకడానికి సహాయం చేయండి. మీ సన్నిధి ప్రతిపెడుతూ ఉంచండి నాయన. దయగలిగిన తండ్రి, ఉన్న మాటలు బిడ్డల హృదయాలు భద్రపరచండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.